ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరుగుతున్న ప్రజా అంకిత సభలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి మాట్లాడుతున్నారు. దాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. థ్యాంక్స్ చెప్తూ ఆఫీసర్స్ కి నన్ను మీరు క్షమించాలి. ఆ మాట అనొద్దు. ఆలస్యంగా వచ్చాను. మీరు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు. దారి పొడుగుతా వర్షం తాలూకా వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు, ఆ తర్వాత అనుకోని విధంగా దారి పొడుగున ఇలాంటి అభిమానులు, ఇలాంటి తల్లులు వీళ్ళందరూ ఆగి వాళ్ళతోటి సంభాషించి వాళ్ళ ఆఫీసులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అది మేము ఊహించలేదు. అన్ని చోట్ల ఆగాల్సి వస్తుందని. ఇక రోడ్ల పరిస్థితి చూస్తే నిజంగా మీరు ఎలాగా ఈ రోడ్ల మీద ప్రయాణిస్తున్నారు అని మీ మీద జాలి కూడా కలుగుతుంది. అలాంటి రోడ్ల ప్రయాణంలో మిమ్మల్ని కొన్ని గంటల పాటు ఎదురు చూసేలా చేశాను. కానీ మీ గొప్పతనం ఏమిటంటే నిజంగా మన తెలుగువారి సంస్కృతి ఇప్పుడు ఈ క్షణాల మీ దగ్గర నుంచి వెలువడుతుంది. అనుకోని అతిథి అర్ధరాత్రి వస్తే కూడాను వాళ్ళని అసాధారణంగా ఆహ్వానించి ఇలాంటి సమయంలో వచ్చాడేంటి, ఎల్లుగా రావచ్చు, ఆలస్యంగా అర్థాన్ని వచ్చాడేంటి అని ఏమాత్రం విసుగు లేకుండా వాళ్ళకి కావాల్సింది తినడానికి వండి పెట్టి కరుపారా వాళ్ళు ఆరగించిన తర్వాత వాళ్ళు విశ్రమించిన తర్వాత ఆ తర్వాత మనం విశ్రమిస్తాము. ఇది మన యొక్క తెలుగు సాంప్రదాయంలో, మన హిందూ సాంప్రదాయంలో మన వాళ్ళ సంస్కృతి. ఈ రోజున ఈ యొక్క బంధువు, ఈ యొక్క అతిథి ఈ రోజు మీ ఆత్మ బంధువు మీ గుమ్మలోకి ఇదిగో ఈ మార్కాపురంలోకి వచ్చాడు అన్నప్పుడు అత్యంత ఆప్యాయంగా ఈ రోజున మీరు నా కోసం ఎదురు చూస్తూ ఇంత ఆపేక్ష చూపిస్తూ ఆహ్వానిస్తూ ఎంతసేపైనా పర్వాలేదు, ఎన్ని గంటలైనా పర్వాలేదు, ఎన్ని రోజులైనా పర్వాలేదు అన్నట్లుగా ఈ రోజు మీరందరూ నాకు స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళలు, అమ్మలు, సోదరీమణులు, ఆడపడుచులు వీరి రోజు నాకు హృదయపూర్తిగా నాకు స్వాగతం పలుకుతూ ఈ రోజున అంత ఓపికగా ఉన్నారంటే ఇది నిజమైన ప్రేమ, ఇది నిజమైన అభిమానానికి నిదర్శనం. ఇది ప్రతి ఒక్కరు చూడవలసింది, తెలుసుకోవలసింది. ఇది నిజమైన ప్రేమ, ఇది స్వచ్ఛమైన ప్రేమ, ఇది ఏది ఆశించని ప్రేమ. కేవలం ఇవ్వడమే తప్ప తీసుకోవడం లేదు. కానీ ఇక్కడ నేను మీకు ఇస్తున్నాను, అలాగే మీ దగ్గర నుంచి మొత్తం తీసుకుని ఆస్వాదిస్తాను మీ ప్రేమని, మీ అభిమానాన్ని. ఇది నేనేనా తీసుకునే స్వార్థం ఉంది కానీ మీ నుంచి మీరు కేవలం నా నుంచి ఏమీ ఆశించకుండా ఒక్కసారి చిరంజీవి మన మార్కాపురం వచ్చి మన ముందు నిలబడి మన యొక్క అభిమానాన్ని తీసుకుంటే చాలు అంటే మీరందరూ ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఇలా వచ్చి నాకు ఆశీస్సులు పలుకుతున్నారు. ఈ రకంగా అభిమానపు ఆతిథ్యం ఇస్తున్నారంటే ఏమని చెప్పరు మీ యొక్క గొప్పతనానికి. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసిన మార్కాపురంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను.